హాయ్ ఎవరివన్, ఈరోజు ఈ వీడియోలో ఈపీఎఫ్ఓలో మనీ మనం లాస్ట్ టైం పెట్టాం కదా, విత్డ్రాల్ పెట్టాం కదా. ఇప్పుడు అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా, ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎలా విత్డ్రాల్ చేయాలి అనేది నేను సపరేట్గా వీడియో చేశాను కదా, ఆ వీడియోని మీరు ఇక్కడ చూడొచ్చు. లేదనుకుంటే పైన చివరిని వెనకట్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. ఎలా విత్డ్రాల్ చేయాలో వీడియో చేసాము. సో ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి, అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా, క్లెయిమ్ సెటిల్డ్ అయిందా లేదా, ఒకవేళ సెటిల్ అయితే ప్రాసెస్ ఏంటనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు వీడియోని నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. అందుకు మీరు ఇలాగా యూమైంగ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. లాస్ట్ టైం చూపించాం కదా ఎలా ఓపెన్ చేయాలంటే. సో యూమైంగ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈపీఎఫ్ఓ అని చెప్పాము కదా, రీసెంట్లీ యూజ్ సర్వీసెస్లోనే ఇక్కడ ఈపీఎఫ్ఓ ఉంది. లేదంటే సెర్చ్లో అయినా సరే ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ రీసెంట్ యూజర్ సర్వీసెస్ దగ్గర నేను సెర్చ్ చేస్తాను ఈపీఎఫ్ఓది. సో ఈపీఎఫ్ఓది ఆల్రెడీ నాకు లాగిన్ అయింది. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే మీరు లాగిన్ చేసుకోండి. సో ఇలా హోమ్ పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది కదా. ఇక్కడ చూడండి, మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. వ్యూ పాస్బుక్, రైజ్ క్లెయిమ్, ట్రాక్ క్లెయిమ్, డౌన్లోడ్ యూఎన్ కార్డ్ అని చెప్పింది. ఆల్రెడీ మనం రైజ్ చేయడం ఎలా అనేది చూసాము. ఇప్పుడు ట్రాక్ చేయడం చూసుకోవాలి. అంటే మనకి అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా, ఒకవేళ సెటిల్ అయిందా లేదా, ఒకవేళ సెటిల్ అవ్వకపోతే ఏ ఎర్రర్ అని చూపిస్తుంది, లేదంటే వాళ్ళు ఏమన్నా దానికి అప్డేట్ చేస్తారనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ అని సెలెక్ట్ చేసుకోండి. యూఏఎన్ నెంబర్ అడుగుతుంది, యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయండి. యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసిన నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేస్తే లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత చూసుకోండి, ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ అని చెప్పింది కదా, ఇక్కడ ట్రాకింగ్ ఐడి ఉంది. తర్వాత క్లెయిమ్ టైపు రైజ్ క్లెయిమ్ డేట్ 28/5/2020 మనం రైజ్ చేసాము. ఇక్కడ స్టేటస్ క్లెయిమ్ సెటిల్డ్ అని ఉంది, అంటే అప్రూవల్ అయిపోయినట్టు, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టు. ఈ యూఏఎన్ అనేది చెక్ చేసుకోవడానికి రెండు రకాలుగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది చూసింటే ఇది ఒక వెబ్సైట్ కనిపిస్తుంది కదా, మనకి అప్లికేషన్ లేకపోతే ఇలా జస్ట్ డైరెక్ట్గా వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు. యూఏఎన్ మెంబర్ పోర్టల్ లాగిన్ అని చెప్పేసి. దీనికి కావాలంటే మీకు దీనికి సంబంధించిన లింక్ని మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇలా వచ్చిన తర్వాత ఇది హోమ్ స్క్రీన్ అనమాట. ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ ప్రెస్ చేయాలి. సో నేను యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనేది ప్రెస్ చేస్తాను. తర్వాత హోమ్ స్క్రీన్ అనేది చూపిస్తాను. ఆ తర్వాత మీకు ఈ రకంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఇలా లాగిన్ అయిన తర్వాత. సో ఇప్పుడు మీరు అక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వచ్చింది హోమ్ స్క్రీన్ అనేది. సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత కొంచెం పైకి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. పాస్బుక్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. తర్వాత మీరు అంటే యూమైంగ్లో కాకుండా ఇక్కడ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం చెక్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ట్రాక్ క్లెయిమ్ ఉంది కదా, ఈ ట్రాక్ క్లెయిమ్ ఆప్షన్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే మనం ఇక్కడ ట్రాకింగ్ ఐడి కనిపిస్తుంది, ఎప్పుడు పెట్టామని చెప్పి. ట్రాకింగ్ ఇక్కడ సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పి ఈ రోజు 28th May సబ్మిట్ చేశాను నేను. సో ఇక్కడ సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పింది, అది కూడా 28th వెళ్ళిపోయింది. ఇప్పుడు క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ కరెంట్ స్టేటస్ చూసినట్లయితే క్లెయిమ్ సెటిల్డ్ అని ఉంది. ఇక్కడ మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటుంటే మనం అప్లై చేసిన ఫైల్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ మొత్తం మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అప్లై చేస్తాం కదా, అది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అది వాంట్ అప్లై ఫర్ అని చెప్పింది. ఇక్కడ పిఎఫ్ అడ్వాన్స్, తర్వాత నేమ్ ఆఫ్ ది మెంబర్ నేమ్ ఉంది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, అక్కడ పాన్ నెంబర్ ఉంది, తర్వాత అడ్వాన్స్ పర్పస్ కూడా ఉంది, అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ అనేది కూడా ఉంది. ఇంకా ఫాదర్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ బ్రాంచ్ ఏంటి, ఆధార్ నెంబర్ ఏంటి, మెంబర్ ఐడి ఏంటి అనేవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ రకంగా మీరు యూమైంగ్ యాప్లో కాకుండా ఈ ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ ఎంత క్రెడిట్ అయింది అనేది నేను మీకు నెక్స్ట్ టైం యాడ్ చేసినప్పుడు చూపిస్తాను. ఈ లోపే నాకు మెసేజ్ కానీ డీటెయిల్స్ కానీ వస్తే మీకు అది కూడా డీటెయిల్స్ యాడ్ చేసి మీకు దీని వీడియోలో యాడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ ఈపీఎఫ్ఓని ఎలా ట్రాక్ చేసుకోవాలి అనే దాని గురించి, అంటే ఈపీఎఫ్ఓ అమౌంట్ అప్లై చేసిన తర్వాత దాన్ని క్లెయిమ్ స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ విత్ అనదర్ వీడియో.